తల్లికి వందనం కింద 15,000 ఇద్దరుంటే ఇద్దరికి, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం అంటే 18,000 అని, అన్నదాత కింద 20,000 రూపాయలు ఏడాదికని, యువగలం కింద నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు 36,000 రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరి ఫోన్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది, ఇది చంద్రబాబు నాయుడు గారు షూరిటీ, ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పి చెప్పినటువంటి మాటలు. దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉందండోయ్. ఇగో ఈ గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో, లేకపోతే ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారంటీ కార్డులు ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు. ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి. ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది. ఒక పెద్దలు ఎన్టీ రామారావు గారు, అచ్చెన్నాయుడు గారు, అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటా, బాబు లోకేష్ బాబు, పక్కన చంద్రబాబు. ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి, రాజంపేట నియోజకవర్గం, ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది. ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు, లేకపోతే వారికి ఓటేసినటువంటి వారు, వారిని నమ్మినటువంటి వారు, వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ కార్డు. ఇందులో కూడా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు మహాశక్తి, యోగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకి రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్డు మీద కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు. దీని మీద రాసింది కూడా అదే, భవిష్యత్తుకు గ్యారంటీ కార్డ్ అని చెప్పి మెన్షన్ చేస్తూ వారి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి కార్డు. ఇవి పథకాలు. ఇగో ఇది కూడా బాగుందండి. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, అభినందనలు. ఆల్రెడీ అభినందన తెలియజేస్తూ 2,40,000 రూపాయలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. ఈ యూరో లాటరీ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉందో లేదో. యూరో లాటరీ, మీరు 100 కోట్ల రూపాయలు గెలిచారు, ఒక 10,000 రూపాయలు కడితే వచ్చి మీరు 100 కోట్లు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి యూరో లాటరీ ఉండేది, మీ అందరికి తెలుసో లేదు. సో అలాగా మీరు 2,40,000 మొత్తాన్ని పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. మీరు మాకు వేయాల్సింది ఒక ఓటు మాత్రమే. మీ కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు మాకు వేసేయండి, మీకు సంవత్సరానికి 2,40,000 రూపాయలు మీరు పొందొచ్చు అనేటువంటిది వారికి అర్హత పొందారని చెప్పి వారు చెప్తూ 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమైపోతుంది. 2024 జూన్ నుంచి మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అయిపోతుంది అని చెప్పి రాసినటువంటి తెలుగుదేశం పార్టీ గ్యారంటీ వారంటీ కార్డులు ఇవి. ఏ కుటుంబం కానీ ఆ కుటుంబం, ఇది ఉదాహరణకి ఒక 2,40,000 రూపాయలు మొత్తాన్ని అర్హతగా ఈ 2,40,000 ఎలాగంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాం, అంతకంటే ఎక్కువ డబ్బు మీ అకౌంట్లో వస్తుందని చెప్పి వారిని మోసం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. ఇది పెద్ద గ్యారంటీ కార్డు. ఇది మనకి ఎలాగ మన యోగా చేసిన వాళ్ళందరికీ ఇచ్చాడు కదా, చేసినా చేయకపోయినా. పాపం నిన్న ఏదో ఒక సోషల్ మీడియాలో చూసా, పాపం ఎప్పుడో 2017లో చనిపోయేటట్టు ఆయన. 2017లో చనిపోయిన ఆయనకి మొన్న యోగా చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే శవాసనాలు వేసిన వాళ్ళు కూడా ఇచ్చారు సర్టిఫికేట్. అంటే 2 కోట్ల మందికి సర్టిఫికేట్లు ఇచ్చాం. ఆడి చేసాడా, ఆసనాలు వేసాడా లేదా, అందులో పాల్గొన్నారా లేదా, వాస్తవంగా చెప్పండి. ఇటువంటి ఈవెంట్స్ జరగాలి, మన ప్రాంతానికి పేరు రావాలి, ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ ఆ జరిగినటువంటి ఆ ఈవెంట్ వల్ల మన ప్రాంతానికి ఏమైనా లబ్ధి పొందామా, తద్వారా ఈ మన ప్రాంతానికి కానీ మన ఊరికి కానీ ఏదైనా మంచి జరిగిందా? పోనీ ఈవెంట్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు కానీ రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు కానీ అబ్బా బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగిందని చెప్పి ఎక్కడన్నా అనుకున్నారా? నాకు తెలిసి అయితే ఆ మరుసటి రోజు నుంచి
మరుసటి రోజు కూడా ఆ రోజు ఈవెంట్ అయిపోతే ఉదయం 8 గంటలకు ఎంతకో ఈవెంట్ అయిపోతే 9 గంటల నుంచి ఎక్కడ చూసినా ఏంటంటే అందరూ ఆ యోగా మ్యాట్లు చుట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి వీడియోలు, ఇబ్బందులు అవస్థలు పడినట్టు ఆ ఈవెంట్కి వచ్చినటువంటి వారు ఎవరైతే అవస్థలు పడ్డారో ఆ పడినటువంటి వీడియోలు, లేదా ఆ ట్రైబల్ పిల్లల్ని ఎవరినైతే గిరిజన విద్యార్థులను తీసుకుని వచ్చి ఇబ్బంది పెట్టినటువంటివి, ఇది ప్రపంచం అంతా సర్క్యులేట్ అయింది తప్ప ఈవెంట్ బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి అనుకున్నోళ్ళు లేడు. ఎవరన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అనుకోలేదు తప్ప ఎవ్వరూ అనుకోలేరు. అంతమంది ఇబ్బంది పడ్డారు. ఇక ఈ సర్టిఫికేట్లు ఆయనకి అలవాటు అయిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి బాండ్. ఇది ఏం కుటుంబం? ఒక కుటుంబం, ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కుటుంబం. ఆ కుటుంబానికి ఏం రాశారంటే వారి చేత్తో రాసింది. ఇది గ్యారంటీ కార్డు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, వారి ఇరువురు దీని మీద ఏం రాశారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమష్టి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి సంతకం. కిందన పేరు, తండ్రి, భర్త, లేక వయసు, చిరునామా ఇవన్నీ ఖాళీలు పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు ఏ గ్రామంలో అయితే ఆ గ్రామంలో, ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో, ఏ కాలనీలో అయితే ఆ కాలనీలో ఆ కుటుంబ సభ్యుల పేర్లు వద్దు కానీ ఆ కుటుంబ సభ్యుల పేర్లు రాశారు. ఆడబిడ్డ నిధి 1500. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ ఉన్నారంటే ఒకరు ఉన్నారంటే ఒకటి, వాళ్ళు చేత్తో రాసినవి. 18,000 సంవత్సరానికి. తల్లికి వందనం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? 2. సంవత్సరానికి ఇద్దరికి ఇచ్చారు 15,000 రూపాయలు చెప్పిన 30,000. అన్నదాత కింద ఒక 20,000 రూపాయలు. మీ ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి ఒక అబ్బాయికి 3,000 రూపాయలు చెప్పిన 36,000. మొత్తానికి ఎంతంటే 1,04,000 రూపాయలు సంవత్సరానికి. 5 సంవత్సరాలు కలిపి 5,20,000 ఇస్తామని చెప్పి దాని మీద సంతకాలు పెట్టించినటువంటి ఒక సర్టిఫికెట్. అంటే ఇది మనం ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో. వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఇస్తారో, లేకపోతే దాని తర్వాత 5 సంవత్సరాలు అయిపోతుంది దాన్ని చింపేయడానికి దేనికి ఇచ్చారో తెలియదు. ఇవన్నీ కూడా ఇలాగా అనేక రకాలుగా. ఇది ఒక గ్యారంటీ కార్డు. ఇందులోనైతే ఇది ప్యూర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసుకున్న అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షుడు సంతకం పెట్టిండు. ఆయన సంతకం పెట్టేసి ఒక సర్టిఫికెట్ వాళ్ళు మొహాలు పడేశారు. పాపం ఓట్లే కదా, మనకు ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళే బాధలు పడతారులే అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ మొహాన్ని ఆ సర్టిఫికెట్ పడేసి ఇచ్చినటువంటిది. మొదటి నుంచి చెప్తూ వచ్చాం, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తూ ఉన్నారు. రేపు అధికారంలోకి వస్తే ఇవి చేయడం అనేటువంటిది, దానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది, మళ్ళీ మీరు మోసపోతారు, గతంలో 3 సార్లు మోసపోయారు, మళ్ళీ 4వ సారి కూడా మోసపోతారు అని చెప్పి ప్రజలకు అనేక సందర్భాల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. సరే, వారు నమ్మారు, ఓటేశారు. గత 13-14 నెలలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.